హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇదైతే నేను చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి కుక్కర్లో. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దీంట్లో కారము వేసుకోవాలండి, మంచి కడిగి పెట్టుకొని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ధనియాల పొడి, మనం ఈడ రుచికి సరిపోయేంత ఉప్పు, అల్లం పేస్టు వేసుకోవాలండి. మన ఈ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి. దీంట్లో వేసుకుంటే ఇవన్నీ మసాలాలు బాగా పట్టేలాగా చూసుకోవాలండి. దాంట్లో పెరుగు కూడా వేసుకోవాలా. మన ఆనియన్ సన్నగా కోసుకోవాలండి. ముందు అయితే అది ఫ్రై చేసుకోవాలి, కానీ మన కుక్కర్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్ పక్కకు తీయకుండా. ఇదైతే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలా ఒక గంట పక్కకి. చాలా టేస్టీగా అవుతుందండి కుక్కర్లో చేసుకుంటే బిర్యానీ. కస్తూరి పౌడర్ కూడా వేసుకోవాలా కొంచెము. తర్వాత మనకు పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని అంతా మిక్సింగ్ చేసుకోవాలి పెరుగు పోసుకొని. ఈ కుక్కర్లో చేస్తే మనం నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు, పిల్లలు బాగా తింటారు. నార్మల్ ఇంట్లో మనకు రైస్ ఉంటుంది కదా, సన్న బియ్యము, దాంతో అయితే చేసుకోవాలా. ఇక్కడైతే మొత్తం మ్యాగ్నెట్ అయితే చేస్తున్నానండి. ఇట్లా బాగా పట్టియాల మసాలాలన్నీ. దీంట్లో పట్టా, లవంగ్, ఇలాచీ కూడా వేసుకోవాలండి రుబ్బి. అది కూడా వేసేసాను నేను. బాగా మ్యాగ్నేట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను గంట సేపు. తర్వాత మనకు కుక్కర్ పెట్టుకోవాలా. కుక్కర్ పెట్టుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలండి కుక్కర్లోనే. మనము ఇట్లా రెడ్గా ఫ్రై చేసి పక్కకు తీసే అవసరం లేదు, దీంట్లోనే ఫ్రై చేసుకోవాలా. పైనుంచి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. రెడ్గా ఫ్రై అయిపోతే కొంచెం అల్లం పేస్ట్ దీంట్లో కూడా వేసుకోవాలా. దాంట్లో కొద్దిగా వేసి దీంట్లో కూడా వేసుకోవాలండి, టేస్టీగా ఉంటుంది బాగా. తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలా. దీన్ని బాగా ఏగనియాలండి. మసాలా పచ్చి వాసన పోయే వరకు మసాలాలన్నీ వేపాల బాగా. వేగాక అప్పుడు మనం బియ్యము కడిగి పెట్టుకుని ఒక అరగంట అయినా నాననియాల. బియ్యము కడిగి పెట్టుకుంటే జర బాగా అవుతుంది అన్నము. అంటే పాతది ఉంటుంది కదండి సన్న రైసు, అందుకే నానపెట్టుకోవాలా. కుళ్ళులు బాగా అవుతుందండి కుక్కర్లో. తర్వాత ఈ కడిగి పెట్టుకున్న బియ్యం అంతా నీళ్ళంతా వడపోసి ఈ బియ్యం వేసుకోవాలి దీంట్లో. వేసుకున్నాక మనకు కొలతకి నీళ్ళు ఎంత తీసుకున్నామో బియ్యము అంత కొలతకి నీళ్ళు పోసుకోవాలండి. మన గిలాసుతోటి బియ్యము కొలత తీసుకుంటాం కదా, అట్లా పోసుకోవాలా. దీనికి ఎంత తీసుకొని జర మసాలా పట్టే వరకు బియ్యం కూడా బాగా ఇట్లా కలపొద్దు, ఇరిగిపోతుంది బియ్యము. నీళ్ళు పోసుకొని తర్వాత పైనుంచి అయితే నెయ్యి వేసుకోవాలండి అన్నం అయిపోయాక. ఇప్పుడైతే వేసుకోవద్దు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. తర్వాత అన్నం అయిపోయాక పైనుంచి కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకొని దింపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ కుక్కర్లో చేస్తే. మంచి వేడిగా పిల్లలు బాగా తింటారు. పెరుగు రైతా అయితే దీని ఎంబడైతే చేసుకోవాలా, చాలా బాగుంటుంది. మీకు ఇట్లా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.